మన విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు వైపే చూచు ముందుకు సాగిపోవాలి. మనం చాలాసార్లు మన యొక్క జీవిత ప్రయాణంలో మనం ఎవరినైతే చూస్తామో, మన దృష్టి ఎవరి వైపుకైతే చూస్తూ ఉంటుందో మన విశ్వాసము అదే విధంగా ఉంటుంది. 25వ కీర్తన 15వ వచనంలో, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. సులువుగా చిక్కులు పెట్టు పాపం ఈ భూమి మీద ఉంది. పాపం మనల్ని వలలాగా అడ్డుపడి సులువుగా చిక్కుల్లో పెట్టేసి ఊపిరాడనంత భయంకరమైన పరిస్థితిలో బంధించగలదు. అలాంటి వల వంటి పాపమును తప్పించుకోవాలంటే మన కనుదృష్టి ఎప్పుడు దేవుని వైపు చూస్తూ ఉండాలి. భూమి మీద ఆర్థికమైన వలలో చిక్కకుండా ఉండాలంటే, మనుషుల యొక్క ప్రేమ బంధాలు, మనుషుల యొక్క అబద్ధపు బంధములలో చిక్కుపడకుండా, వలలో చిక్కుపడకుండా ఉండాలంటే ఏకైక దారి మన కనుదృష్టి ఎప్పుడు దేవుని వైపు చూస్తూ ఉండాలి. సంసోను అద్భుతమైన మహిమను పొందాడు దేవుని దగ్గర నుంచి. ఒక యూనిక్ పవర్ని దేవుని దగ్గర నుంచి పొందగలిగాడు. కానీ తను చేసిన తన యొక్క కనుదృష్టి ఎప్పుడు కూడా స్త్రీల వైపే ఉండేది, సుఖం వైపు ఉండేది. దాన్ని బట్టి వలలో చిక్కుబడి తను పొందుకున్న మహిమను కోల్పోయాడు. ఒక్క పూట కూటి కోసము తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు ఏశావు. మనం కూడా చాలాసార్లు మన కనుదృష్టి ఎప్పుడు సుఖముల వైపు, ప్రస్తుత కాలమందు ఆకలి తీర్చుకోవడానికి మన యందు ఉంచిన దేవుని మహిమను వ్యర్థం చేసుకుంటా ఉంటాం. అలా చేసుకోకుండా ఎప్పుడు మన కనుదృష్టి దేవుని వైపే చూస్తూ నిలకడగా నిలిచి ఉన్నట్లయితే మన పాదములు, మన జీవిత ప్రయాణము చిక్కులు పడకుండా, ఏ వలలో కూడా చిక్కకుండా దేవుడే మనల్ని కాపాడతాడు. కాబట్టి ఈరోజు నుంచి దేవుని వైపు చూస్తూ, దేవుని విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూస్తూ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఆశ్చర్యకరమైన ప్రయాణాన్ని కలిగి ఉందాం. ఆశ్చర్యకరమైన ఆశీర్వాదములు పొందుకుందాం. God bless you.